రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా కానీ దాన్ని కూటమి మీద నెట్టాలి, కూటమి వైఫల్యంగా చూపించాలని వైసీపీ పదే పదే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒక రకంగా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దీనికి సంబంధించి ఇటీవల ఒక వారం 10 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో ఒక దారుణ హత్య జరిగింది. ఆ హత్యకు గురైనటువంటి వ్యక్తి వైసీపీకి యువజన నాయకుడిగా ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఏదో ఉన్నాడు. అతని పేరు చెన్నారెడ్డి. సో అతనిని దారుణంగా హత్య చేసి పీకగోసి పొదల్లో పడేసి వెళ్ళారు. సో హత్య చేసింది ఎవరు, చేయించింది ఎవరు అనేది ఆ కుటుంబ సభ్యులకి తెలుసు, అక్కడ వైసీపీ నేతలకు కూడా తెలుసు. కానీ దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి మీద దీన్ని నెట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే అబద్ధం ఎక్కువ రోజులు ఆగదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక ఫోన్ కాల్ ఆధారంగానే ఆ బండారం మొత్తం కూడా బయటపడటంతో ఇప్పుడు వైసీపీ ఇరకాటంలో పడినటువంటి పరిస్థితి. ఏంటి అసలు విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే, పిన్నెల్లి సోదరుల మధ్య ఉన్నటువంటి వర్గపోరే ఈరోజు చెన్నారెడ్డికి మృతికి కారణమని చెప్పి చెన్నారెడ్డికి వరుస మామయ్యే గంగిరెడ్డి అనే ఒక వ్యక్తి స్వయంగా పిన్నెల్లి సోదరులను బహిరంగంగానే విమర్శించాడు. మీ వల్లే ఆ కొడుకు చనిపోయాడు, మీ వల్లే ఈ హత్య జరిగిందని చెప్పి స్వయంగా విమర్శించినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లికి ఫోన్ చేసి అతనితో మాట్లాడాడు. ఎవరైతే మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నాడో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ సారాంశమే ఇప్పుడు ఈ హత్యలో ప్రధాన పాత్ర అంతా కూడా వైసీపీ నాయకులదేనని బండారం బయటపడింది. వీళ్ళు ఏదైతే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి మీద నెట్టాలనే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా బెడిసికొట్టాయి. అయితే ఈ ఆడియో కాల్ అనేది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అప్పటికే వీళ్ళు కూటమి మీద జోలకంటి బ్రహ్మానంద రెడ్డి మీద విషప్రచారం చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ఏకంగా వైసీపీలో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి చంపేశారు, పిన్నెల్లి సోదరుల వెంట తిరుగుతున్నాడు కాబట్టి చంపేశారు, టీడీపీకి అడ్డంగా ఉన్నాడు కాబట్టి చంపేశారని వాళ్ళకు తోచిన స్టైల్లో వాళ్ళు కథనాలు రాసేశారు, సోషల్ మీడియాలో తిప్పేశారు. కానీ ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫోన్ కాల్ సారాంశం బయటకు వచ్చిందో అప్పుడు బండారం బయటపడింది. స్వయంగా మృతుడి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, ఇది ఎమ్మెల్యే మనుషులు చేసిన పని కాదు, మనోళ్లే చేశారు, చేసిన వాళ్ళు ఎవరో కూడా తేలినాది, ఎమ్మెల్యే లేడు పాడు లేడు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డితో చెప్పటంతో ఇప్పుడు ఆ ఆడియో కాల్ అనేది వైరల్గా మారిన తర్వాత వైసీపీ ఇరకాటంలో పడిపోయి ఇప్పుడు వైసీపీ కవర్ చేసుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు కారణంగా వాళ్ళ నాయకులో లేదా వాళ్ళ సానుభూతి పరులో హత్య చేస్తే దాన్ని కూటమి మీద లేదా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి మీద నెట్టాలనే ప్రయత్నం చేశారు. చూసారా, అది చాలా దారుణమైనటువంటి విషయం. స్వయంగా మృతుడి తండ్రి చెప్పాడు, ఇందులో ఎమ్మెల్యే పాత్ర కానీ ఎమ్మెల్యే మనుషుల పాత్ర కానీ లేదు, మనోళ్లే చంపారు, చంపిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు అని చెప్పి స్వయంగా మృతుడి తండ్రే చెప్పడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుంది. వాస్తవానికి ఈ చెన్నారెడ్డి అనే వ్యక్తి మాచర్ల నుంచి రెంటచింతల వెళ్తున్న సమయంలో దారిగాసి ఈ దారుణ హత్యకైతే ఒడిగట్టారు. వాస్తవానికి జరిగిన ఘటన దురదృష్టకర ఘటనే, మనం ఖండించాల్సిందే, ఇలాంటివి జరగకూడదు, అది ఒప్పుకుందాం. కానీ చేసింది ఎవరు? సొంత పార్టీలో వాళ్ళే చేశారు. పిన్నెల్లి సోదరుల వర్గపోరు కారణంగానే చనిపోయాడని చెప్పి వాళ్ళ మామ గంగిరెడ్డి ఫైర్ అయ్యాడు. మన దగ్గర ఆ వీడియో కూడా ఉంది, నేను చూపిస్తాను. సో వైసీపీ సోషల్ మీడియా ఇవి బయటికి రాకుండా తొక్కిపడుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని పరామర్శిస్తే వెంటనే వాళ్ళు సోషల్ మీడియాలోను వేసుకుంటారా లేదా సాక్షిలో. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది మాత్రం వేయలా. ఎందుకు వేయలేదు అంటే, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చంపింది మనోళ్లే, నాకు తెలుసు, ఎమ్మెల్యే పాత్ర లేదు అని చెప్పడంతో అది బయటికి వస్తే ఎక్కడ వాళ్ళకి డ్యామేజ్ అవ్వద్దు అని ఈ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించిన సంభాషణను బయటికి రాకుండా తొక్కిపట్టారు. బట్ అనుకోకుండా అంటే అక్కడ చాలామంది మీడియా ఫోనుల ద్వారా రికార్డ్ చేశారు కాబట్టి ఒక వ్యక్తి రికార్డ్ చేసినటువంటి ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తర్వాత వైసీపీ బండారం కూడా బయటపడింది. దీనికి సంబంధించి ముందు ఒక జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఏంటో ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డి, వాళ్ళిద్దరూ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్కి ఫోన్ చేశాడు. చూడండి, ఇక్కడ మీకు తెలుగులో చూడండి.
సో మీరు విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది మీకు వాయిస్ క్లారిటీ వచ్చి ఉండకపోవచ్చు, కానీ అంటే స్పష్టంగా అర్థమై ఉండదు. మీరు సోషల్ మీడియాలో ఉన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు జాగ్రత్తగా అంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎమ్మెల్యే మనుషులు కాదు మనోళ్లే అన్న మాట మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ. ఈ మాట వరకు మీకు స్పష్టం అర్థమైంది. మనోళ్లే, సొంతోళ్లే, వేరే పార్టీ వాళ్ళు ఎవరు కాదు అని స్వయంగా చెప్పాడు. అంతకుముందు జగన్ అడిగే మాట ఏంటంటే ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుని చేయించారా హత్య అని అడిగితే మృతుడి తండ్రి చెప్పినటువంటి మాట ఇది. అంటే ఈ ఆడియో కాల్ ఎందుకు బయటకు రానివ్వలేదంటే అందుకే బయటకు రానివ్వలేదు. వాస్తవానికి ఈ చుట్టూ సౌండ్ అది ఉండటం వల్ల కొంత క్లారిటీ మిస్ అయింది. కానీ మీరు 1-2 సార్లు దగ్గర పెట్టుకుంటే భాస్కర్ రెడ్డి మాట్లాడిన మాటలు మీకు స్పష్టంగానే వినపడతాయి. మిగతా మాటలు వినపడకపోవచ్చు కానీ భాస్కర్ రెడ్డి మాటలు మాత్రం స్పష్టంగా వినపడతాయి. అంటే ఎవరు చంపించారు, ఎవరు చనిపోయారు, వాళ్ళ పార్టీలో జరిగినటువంటి గొడవలు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కావచ్చు, చెన్నారెడ్డి హత్యకు దారి తీస్తే దానికి జోలకంటి బ్రహ్మానందరెడ్డికి, దానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోయినా గత 4-5 రోజులుగా, అంటే ఈ ఆడియో కాల్ బయటికి రావడానికి ముందు పూర్తిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి కూటమి చేయించిన హత్యగా చిత్రీకరించారు. యాక్టివ్గా తిరుగుతున్నాడని, రాజకీయాల్లో ఎదురొస్తున్నాడని, ఎదుగుతున్నాడని, రకరకాలుగా ఇలా చేస్తున్నారని, చంపేశారని చెప్పి రకరకాల కథనాలు వార్చారు. కానీ తరువాత స్వయంగా తండ్రే ఇంకో మాట కూడా ఏం చెప్పాడు, చంపిన వాళ్ళు ఎవరో కూడా తెలిసినాదని చెప్పి స్వయంగా భాస్కర్ రెడ్డి చెప్పాడు. అంటే ఎవరు హత్య చేశారో కూడా భాస్కర్ రెడ్డికి తెలుసు. అందుకనే చేసింది మనోళ్లే, చేయించింది మనోళ్లే, అందరూ మనోళ్లే, బయట వాళ్ళు ఎవరూ లేరని చెప్పి స్వయంగా భాస్కర్ రెడ్డే చెప్పాడు. ఒకవేళ ఈ ఆడియో కాల్ కానీ బయటకు వచ్చి ఉండకపోతే ఈ వైసీపీ విష ప్రచారానికి అద్దుపద్దు ఉండేది కాదు. చాలామంది నమ్మేవాళ్ళు కూడా ఏమో పల్నాడులో మళ్ళీ ఫ్యాక్షనిజం వచ్చిందా, మళ్ళీ పల్నాడులో ఇలాంటివి జరుగుతున్నాయని చాలామంది అనుకునేవాళ్ళు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్నాడు లాంటి ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల మధ్య ఈ వర్గపోర్లు మొదలయ్యాయో దానిలో ఫలితంగానే ఈరోజు ఈ చెన్నారెడ్డి అనే వ్యక్తి చనిపోవడానికి కారణం. అలాగే ఇప్పుడు నేను చనిపోయిన చెన్నారెడ్డి మామ గంగిరెడ్డి అని ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆ వ్యక్తి రంగారెడ్డో గంగిరెడ్డో ఉంటాడు. ఆ వ్యక్తి స్వయంగా పిన్నెల్లి సోదరుల మీద కూడా ఫైర్ అయ్యాడు. నేను ఆ వీడియో కూడా నేను ఒకసారి చూపిస్తా చూడండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు అక్కడ ఉన్న సమయంలోనే స్వయంగా మామ అవుతాడు, చనిపోయిన వ్యక్తికి మామ అవుతాడు. మీ వల్లే, మీ వర్గపోరు వల్లే ఆ వ్యక్తి చనిపోయాడనే కోణంలో చెప్పినటువంటి మాటలు ఇవి మీరు విన్నారు, చూశారు కదా. సో తర్వాత వెంటనే ఏం చేశారు, ఈ వ్యక్తిని వెనక్కి లాగేశారు. అంటే ఏదైతే వాళ్ళ ఎదురుకుండానే మీ వల్లే చనిపోయాడు, మీ వర్గపోరు వల్లే చనిపోయాడని పిన్నెల్లి సోదరులని విమర్శించడంతో ఆ పక్కన ఉన్న వాళ్ళే అలా మాట్లాడకూడదని చెప్పి ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని తిరిగి పక్కకి లాగేశారు. అంటే ఎవరి వల్ల చనిపోయారు, వాళ్ళ మామ కూడా పిన్నెల్లి సోదరుల వర్గపోరు వల్లే చనిపోయారని చెప్తారు. అలాగే చంపిన వాళ్ళు ఎవరు మనోళ్లే నాకు తెలుసు అని చెప్పి స్వయంగా తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి చెప్తాడు. మరి దీనికి కూటమి ప్రభుత్వానికి, దీనికి స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడైనా సరే సొంత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మీద అనుమానం వ్యక్తం చేశారా? లేదు కదా. వాళ్ళకి ఎవరు చంపారో కూడా తెలుసు అని చెప్పారు. కాబట్టే వాళ్ళు ఎవరిని అనుమానించట్లా. ఎందుకంటే చంపేసిన వ్యక్తులు ఎవరో వాళ్ళకి తెలుసు, అనుమానించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనుషులే తెలుసు వాళ్ళకి. ఇదే మాట స్వయంగా జగన్మోహన్ రెడ్డితోనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏమన్నారు, అవునా మన పార్టీలో వాళ్ళు చేశారా, ఎవరు చేశారు ఇదని జగన్మోహన్ రెడ్డి అడగాల్సింది పోయి ఫోన్ పెట్టేశాడు. సో దీనికి సంబంధించినటువంటి ఒక కథనం కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తా. ఇదా మనం విన్నాం కదా ఫోన్ కాల్ సారాంశం, దానికి సంబంధించిందే. అన్నా చంపింది మనోళ్లే, జగన్ ఫోన్ పరామర్శలో హతుడి తండ్రి భాస్కర్ రెడ్డి స్పష్టీకరణ, వెలుగులోకి వచ్చిన పూర్తి నిడివి వీడియో, వైకాపా కార్యకర్త హత్య కేసులో కీలక మలుపు అని చెప్పి వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటనేది మీకు ఇంత క్లారిటీగా అర్థం కాలేదు కదా. సో ఎలా జరిగింది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. మొదటగా పిన్నెల్లి ఫోన్ చేసి అన్న భాస్కర్ రెడ్డి మాట్లాడతాడని చెప్పి భాస్కర్ రెడ్డికి ఇస్తే భాస్కర్ రెడ్డి హలో అని మాట్లాడాడు. తర్వాత నమస్తే భాస్కర్ రెడ్డి అన్న అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నమస్తే అన్న అని చెప్పి భాస్కర్ రెడ్డి చెప్పాడు. తరువాత జగన్ ఏమన్నాడో చూడండి. జరిగిందంతా వింటున్నా, ఇది చాలా అన్యాయం అన్నా అని భాస్కర్ రెడ్డితో అంటే భాస్కర్ రెడ్డి ఏమన్నాడు, కార్లతో వెనక ఒకటి ముందు ఒకటి ఫాలో అయ్యి కారుతో గుద్ది కారం జల్లి చంపి గొంతు కోసినారని చెప్పి భాస్కర్ రెడ్డి చెప్పాడు. చెప్తే జగన్ ఏమన్నాడు, అరే ఎవరితో చేయించారు అంటే భాస్కర్ రెడ్డి ఏమన్నాడు అంటే
మనోళ్లేలే మనుషులు కూడా తేలినారు మనోళ్లే అని భాస్కర్ రెడ్డి అంటే జగన్ ఏమన్నాడో చూడండి. ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుని చేయించారా అని ఎమ్మెల్యే జగన్ అడిగితే భాస్కర్ రెడ్డి ఏమన్నాడు, ఎమ్మెల్యే కాదు పాడు కాదులే, మనోళ్లే, సొంతోళ్లే, బయటోళ్ళు కాదు, వేరే పార్టీ వాళ్ళు కాదు, మనోళ్లే అని భాస్కర్ రెడ్డి అన్న తర్వాత జగన్ సారీ అన్న అని చెప్పాడు. భాస్కర్ రెడ్డి అని చెప్తే అనంతరం పిన్నెల్లి చేతి ఫోన్ తీసుకుని అన్న అని చెప్పి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ కట్ చేశాడు. సో అక్కడ వరకు వచ్చింది. అంటే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా భాస్కర్ రెడ్డి అంటే మృతి చెందినటువంటి చెన్నారెడ్డి తండ్రి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందులో ఎమ్మెల్యే పాత్ర కానీ వాళ్ళ మనుషుల పాత్ర కానీ లేదా వేరొక కుట్రబన్ని చంపారనే పాత్ర కానీ ఎక్కడా లేదు. మనోళ్ళు అంటే ఎవరు? వైసీపీ వాళ్ళు. వీళ్ళంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు. అలాగే నేను ఇందాక మీకు వాళ్ళ మామ ఫైర్ అయింది కూడా చూపించా. మీ వాళ్ళే చనిపోయాడని చెప్పి వాళ్ళ మామ పిన్నెల్లి సోదరుల మీద ఫైర్ అయ్యాడు. సో అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థమైంది మీకు? ఎవరు చంపించారని అర్థమైంది మీకు. కానీ ఎవరి మీద నెట్టాలనే ప్రయత్నం చేశారు అంటే వైసీపీ చేస్తున్నటువంటి విష రాజకీయానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి ఘటనలు అంటే రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని కూటమి మీద నెట్టాలి, లేదా కూటమి ఎమ్మెల్యేల మీదో ఎంపీల మీదో నాయకుల మీదో నెట్టాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ప్రజల్ని భయాందోళనకు గురి చేయాలి అనేది వైసీపీ కుట్రగా కనపడుతుంది. కానీ స్వయంగా జగన్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దాన్ని కూటమి మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ ఫోన్ కాల్ బయటకు వచ్చిందో దాంతో ఇప్పుడు వైసీపీ చప్పుడు లేదు. అంటే దీన్ని సమర్థించలేని పరిస్థితి. అంటే ఇది కాదు అని కూడా వాళ్ళు చెప్పట్లా. ఇది జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ కాదు అని కానీ లేదా వాళ్ళు మాట్లాడిన సంభాషణ అది కాదు అని కానీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా అది నిజమని వాళ్ళు ఒప్పుకున్నారు. దీంతో వైసీపీ కుట్రలు మరొకసారి బయటపడ్డాయి. కాబట్టి వైసీపీ ఏదైనా ఒక విష ప్రచారం చేసేటప్పుడు దాని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి ఈ ఉదాహరణ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.